Yes, students, we are continuing the permutations continuation of the previous class. So, in the previous class, we did up to the third sum. Now, we are going to continue with the fourth sum. ఈ ఫోర్త్ సమ్ అనేటువంటిది చెప్పేదానికి ముందర మీకు కొన్ని ప్రాపర్టీస్ అనేటువంటి చెప్తానమ్మా. ఎనీ నంబర్ డివిజిబుల్ బై 2, ఎనీ నంబర్ డివిజిబుల్ బై 2 ఉండాలంటే ఏంటి మనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటి అక్కడ అంటే ఇట్ షుడ్ ఎండ్ విత్ లేదా యూనిట్స్ ప్లేస్ ఈవెన్ డిజిట్ ఉండాలి. యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ డిజిట్ అనేటువంటిది ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎనీ నంబర్, దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ సెకండ్, ఎనీ నంబర్ డివిజిబుల్ బై 3 అని మనకు కండిషన్ ఇచ్చారనుకోండి. డివిజిబుల్ బై 3 అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనేటువంటిది మన కండిషన్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే థర్డ్, ఎనీ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. ఎనీ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 అంటే లాస్ట్ టూ డిజిట్ నంబర్ ఈజ్ divisible by 4 అనేటువంటిది కండిషన్. ఇంకా సపోజ్ ఇఫ్ టేక్ ఫోర్త్ వన్, ఎనీ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 అన్నారు అనుకోండి. డివిజిబుల్ బై 5. సో 5తో డివిజిబుల్ అవ్వాలంటే నంబర్ ఈజ్ టు ఎండ్ విత్ 0 or 5. సో యూనిట్స్ ప్లేస్లో 0 or 5 అనేటువంటిది ఉండాలి. ఫిఫ్త్ వన్ ఏంటంటే డివిజిబుల్ బై 25. ఎనీ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 25. లాస్ట్ టూ డిజిట్స్ ఎలా ఉండాలంటే ఇట్ మే బి ఐదర్ 00 ఉండాలి, లేదా 25 ఉండాలి, లేదా 50 ఉండాలి, లేదా 75 ఉండాలి. దీస్ ఆర్ ది డిఫరెంట్ కేసెస్ we get. Now let us come to the fourth question. Fourth question ఏమంటున్నారంటే the given digits are 1 2 5 6 7. 1 2 5 6 7. These digits are given to us. If no two digits are same, how many of them are divisible by 4? Find the number of 4-digit numbers that can be formed. Find the number of 4-digit numbers that can be formed. Number of 4-digit numbers. Number of 4-digit numbers is equal to, because we were given 5 digits, we take 5p4. 5p4 is equal to 5 factorial. 5 fact is equal to 120. Without any conditions, we can form 5p4. That means 120 numbers can be formed. And in this, how many of them are divisible by 2? First condition ఏంటంటే divisible by 2 better. Divisible by 2 అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు ఇట్లా 4 places ఉన్నాయి. 4 places ఉంటే ఇక్కడ 2 or 6 అనేటువంటి ఈవెన్ డిజిట్స్ మనం పెట్టుకోవచ్చు. This place can be filled in 2 or 6. So number of ways is 2p1 ways. 2p1 ways fill up చేస్తుంది. ఇంకా పోతే ఇక్కడ 3 places మిగిలి ఉన్నాయి. ఈ 3 ప్లేసెస్కు మనకు ఎన్ని ఇంకా ఉన్నాయి డిజిట్స్ అంటే 1 2 2 వాడేసాం కాబట్టి రెండిట్లో ఒకటి వాడేసాం కాబట్టి ఇంకా 4 ఉంటాయి. ఈ 4 ఎనీ 4 అంటే ఏమి ఉండవచ్చు. సపోజ్ ఇక్కడ 2 అనేటువంటి వాడితే 1 5
6 7 అలా ఉండవచ్చు. 6 అనేటువంటి వాడితే 6 ప్లేస్లో 2 వచ్చేస్తుంది. Therefore 4 digits are there and 3 places are there. Number of ways is equal to 4p3. Therefore this is equal to number of 4-digit numbers which are divisible by 2 is equal to 4p3 into 2p1. 4p3 అంటే 4 factorial, that's equal to 24 into 2, that's equal to 48. So 48 numbers can be formed. 2-digit తో ఎండ్ అయ్యేటువంటివి లేదా నంబర్ ఆఫ్ 4-digit numbers which are divisible by 2 is equal to మనం ఏం చెప్పవచ్చు అంటే 48 అని చెప్పవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంటే which are the number of numbers which are divisible by 3 అని అడిగారు. సెకండ్ వన్ if you take divisible by 3 అంటున్నారు. divisible by 3 అంటే మన కండిషన్ సమ్ ఈజ్ divisible by 3 అయి ఉండాలి. మనకేమో 4 ప్లేసెస్ ఉన్నాయంటే 4 డిజిట్స్ కావాలి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 కనుక తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ 3 ప్లస్ 5 8 8 ప్లస్ 6 11 11 ప్లస్ 18 21 వస్తుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 21 వస్తుంది. సమ్ 21 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 7 into 3 కాబట్టి ఇది 3 టేబుల్లో డిజిబుల్ అవుతుందని చెప్తాం. కాబట్టి మనము ఒక నంబర్ ఎక్స్ట్రా ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక నంబర్ను ఒక డిజిట్ మనం ఎలిమినేట్ చేయాలి. దేన్ని ఎలిమినేట్ చేయాలంటే దట్ షుడ్ బి ఇన్ 3 టేబుల్. 3 టేబుల్లో ఉండేది ఎలిమినేట్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. అందుకని 6ని మాత్రం మనం ఎలిమినేట్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ యూజ్ చేయదగినటువంటి నంబర్స్ ఎన్ని అంటే ఎలిమినేటింగ్ 6 వీ కెన్ యూజ్ 1 2 5 7 1 2 5 7 యూజ్ చేసుకోవచ్చు. 1 2 5 7 సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది. ఓకే 15 అవుతుంది. సో టోటల్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. 15 ఈజ్ divisible by 3. Therefore these 4 digits can be placed in these 4 places in number of ways, number of arrangements. Number of arrangements is equal to 4 places ఉన్నాయి, 4 digits ఉన్నాయి, 4p4, that's equal to 4 factorial. 4 factorial is equal to 24. Therefore number of numbers we can get is equal to 24 అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే థర్డ్. సో థర్డ్ చేయడానికి 5 పార్ట్ అనేటువంటిది నేను ఎరేజ్ చేస్తాను. తీసేయచ్చు, కరెక్టే. నెక్స్ట్ ఈజ్ divisible by 4. divisible by 4 అంటే మనకు 4 digit నెంబర్ ఫామ్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి డిజిట్స్ని యూజ్ చేసి 4 digit నెంబర్ ఫామ్ చేయాలి. అయితే చివరిగా వచ్చేటువంటి ఆ 2 ప్లేసెస్లో కూడా వచ్చేటువంటి నంబర్లు 4 టేబుల్లో ఉండాలి. ఓకే, అలా ఉండాలంటే మనము ఏ నంబర్లు రాసుకోవచ్చు. సో లెట్ us కన్సిడర్ ఈ 2 ప్లేసెస్ మనం 2తో ఎండ్ అయ్యేటువంటివి తీసుకున్నట్లయితే ఈవెన్ ఉండాలంటే 2తో ఎండ్ అవ్వాలి. 12 అనేటువంటిది రావచ్చు. ఇంకా నెక్స్ట్ 2తో 52 అనేటువంటిది రావచ్చు, 52. అండ్ దెన్ 2తో 72 అనేటువంటిది రావచ్చు, 72 రావచ్చు. ఇంకా 6తో ఎండ్ అయ్యేటువంటిది తీసుకున్నట్లయితే 16 అనేటువంటిది రావచ్చు, 4 4 16. 26 అనేటువంటిది రాదు, 56 అనేటువంటిది వస్తుంది కాబట్టి మనం 56 తీసుకోవచ్చు. అండ్ దెన్ 76 తీసుకుంటే కూడా వస్తుంది కాబట్టి మనం దీన్ని 76 రాసుకోవచ్చు. Therefore these 2 places, ఈ 2 ప్లేసెస్ మనం ఎన్ని రకాలుగా ఫిలప్ చేసుకోవచ్చు అని తీసుకున్నట్లయితే we have got 6 ways. అండ్ దీస్ 2 ప్లేసెస్, ఈ 2 ప్లేస్లకు
మనకు రిలవెంట్గా ఎన్ని డిజిట్స్ మిగిలి ఉంటాయంటే సపోజ్ 1 ఎంట్రీ ఈజ్ యూస్డ్ 5 6 7 ఈజ్ అవైలబుల్. ఈ మాదిరిగా మనకు డిఫరెంట్ కేసులో డిఫరెంట్ 3 ఉంటాయి. కాబట్టి దీస్ 2 ప్లేసెస్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 3p2 ways. Therefore, number of 4-digit numbers which are divisible by 4 is equal to first 2 places ను 3p2 ways fill up చేయవచ్చు and last 2 places ను 6 ways fill up చేయవచ్చు is equal to 3p2 అంటే 3 into 2 అని into 6 is equal to put together this comes as 36 ways. 36 ways లో దీన్ని మనం fill up చేసుకోవచ్చు. And then if you take the fourth part which are divisible by 5 అంటున్నారు. ఇప్పుడు మనం fourth part చేస్తాం. This part there is సో ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో ఏమడుతున్నారంటే డివిజిబుల్ బై 5 అని అడుగుతున్నారు. డివిజిబుల్ బై 5 అని అడిగినప్పుడు మనం 4 ప్లేసెస్ నింపుకోవాలి. ఈ ప్లేస్లో మనకు ఏమి ఎండ్ అయి ఉండాలి అంటే 5 కానీ 0 కానీ ఎండ్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకు 0 లేదు కాబట్టి 5 అనేటువంటిది కంపల్సరీగా యూజ్ చేయాల్సినటువంటి 5 అనేటువంటిది ఫిక్స్ చేసేసాం. 5 అనేటువంటిది ఫిక్స్ చేస్తే నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 1 వే అవుతుంది. 1 వే మాత్రమే మనం ఫిల్ అప్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి 3 ప్లేసెస్కు మనకు అవైలబుల్గా ఏమేమి ఉండొచ్చు అంటే 1 2 6 7 ఉండవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ 4p3 వేస్ మనం ఫిల్ అప్ చేస్తాం. హెన్స్ 4p3 into 1, therefore number of numbers, 4-digit numbers divisible by 5. Divisible by 5 is equal to ఏమవుతుందంటే 4p3 into 1 అవుతుంది. 4p3 అంటే 24. And lastly, fifth part of the question. ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఏమంటున్నారంటే డివిజిబుల్ బై 25 అని అడుగుతున్నారు. 25తో డివిజిబుల్ అయ్యేటువంటివి ఎన్ని ఉంటాయి అంటున్నారు. 25తో డివిజిబుల్ అయ్యి ఉండాలంటే మనం లాస్ట్ 4 ప్లేసెస్ను దేంతో నింపుకోవాలి అంటే 25తో నింపుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 5 పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం, 25 మనకి ఇచ్చినటువంటి డిజిట్స్లో ఇది ఒకటే పాసిబిలిటీ. ఇంకా వేరే ఏ పెట్టినా కూడా మనకు 25 టేబుల్లో కట్ అవ్వదు. ఇక్కడ 2 5 ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోతే మరి ఎన్ని విధాలుగా ఈ రెండింటిని మనం నింపుకోవచ్చు అంటే ఓన్లీ 1 వే అవుతుంది. 1 వే అవుతుంది. మరి ఈ 2 ప్లేస్లకు మనకు అవైలబుల్గా ఉన్నటువంటి డిజిట్స్ ఏమిటంటే 2 5 వాడేసాం కాబట్టి 1 6 7 ఉంటాయి మనకి. హౌ మెనీ వేస్ వీ కెన్ ఫిల్ ఇట్ అంటే 3 digits 2 places 3p2 ways. Therefore number of 4-digit numbers divisible by 25 is equal to ఏమొస్తుందంటే 3p2 into 1 వస్తుంది. 3p2 అంటే 3 into 2 అని, దట్స్ ఈక్వల్ టు 6 అని. కాబట్టి మొత్తంగా మనకు ఎన్ని రకాలుగా వస్తుంది అంటే 3p2 into 6 అని. అండ్ అట్ ది సేమ్ టైం మనకు 7 5 కూడా ఉంది కాబట్టి 75 కూడా రావచ్చు అనుకున్నాం కదా మనం ఇక్కడ. 7 5 కూడా ఒక పాసిబుల్ కేసు. Therefore this comes as 2 ways. 7 5 7 is there 575. Therefore this is 2 ways అయినప్పుడు 3p2 into 2 ways అవుతుంది. 3p2 into 2 అంటే this equal to ఇంకొక 2 ఒకటి ఇక్కడ వస్తుంది. is equal to 12 ways. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట. ఓకే, now we will erase this and go to the next question. Question number 5.
So this is an important question which is been asking in the examination frequently. You are given the word master. మాస్టర్ అనేటువంటి వర్డ్ మనకి ఇచ్చారు. ఇచ్చి ఏమంటున్నారంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ రీమాస్ట్ అంటున్నారు. ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ నెంబర్ 1 రీమాస్ట్. And number 2 is master. Now let us arrange the given letters in alphabetical order. Alphabetical order ante first we will get A and then E, A B C D E, F G H I J K L M N O P Q R S T. ఈ మాదిరిగా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చినటువంటి 6 లెటర్స్ని అరేంజ్ చేసుకున్నాం. దీనికి నెంబర్ 1 అని పేరు పెట్టాం, దీనికి 2, దీనికి 3, దీనికి 4, దీనికి 5, దీనికి 6 అని పెట్టాం. సో వీ నీడ్ వాట్ వీ నీడ్ ఇస్ రీమాస్ట్ కావాలి మనకి. రీమాస్ట్ టు ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ REMAST. దీని ర్యాంక్ అనుకోవాలి. R స్టాండ్స్ ఫర్ 4, E స్టాండ్స్ ఫర్ 2, M స్టాండ్స్ ఫర్ 3, A స్టాండ్స్ ఫర్ 1, S అంటే 5, T అంటే 6. సో మనకు కావాల్సినటువంటి నంబరు 423156 అనేటువంటి నంబర్ కావాలి. మనం ఏం చేస్తామంటే స్టార్ట్ విత్ 5 places తీసుకోవాలి. 5 places తీసుకోవాలి. లెట్ us స్టార్ట్ విత్ 1. సో 4 అనేటువంటిది 1 తర్వాత వస్తుంది కాబట్టి 1 సిరీస్ స్టార్ట్ చేసాం. 1 సిరీస్ స్టార్ట్ చేస్తే ఈ 1 సిరీస్లో ఉన్నటువంటి 4 ప్లేసెస్ని మనం ఎన్ని రకాలుగా ఫిలప్ చేసుకోవచ్చు అంటే 4 5 6 ప్లేసెస్. సో ఈ 6 ప్లేసెస్ను ఎన్ని రకాలుగా మనం ఫిలప్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మొత్తం 5 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి we can fill them with 5 letters in 5 factorial ways. Therefore, this is the number of letters which were being begin with A. A తో స్టార్ట్ అయ్యేటువంటివన్నీ కూడా మనకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం రాయొచ్చు therefore number of words begin with A, begin with capital A is equal to ఎంత అంటే 5 factorial is equal to 120 అని అది మనం కనుక్కున్నాం. ఏ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది 1 అయిపోయింది. 1 తర్వాత ఏం రావాలి? 2 రావాలి. 2 అంటే ఇది 2 తర్వాత 2 అనేటువంటిది 4 కంటే ముందు వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మనకు 5 ఫ్యాక్టరియల్ అరేంజ్మెంట్స్ అనేటువంటివి వస్తాయి. దేర్ఫోర్ సేమ్ మళ్ళీ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ E is equal to 5 factorial, that's equal to 120 అని చెప్తాం. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది ఏమిటంటే థర్డ్ 2 తర్వాత 3 కదా, 3 అంటే M కాబట్టి ఇక్కడ మనం M రాసుకుంటాం. 3 అనేది 4 కంటే ముందు వస్తుంది. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ ఈ 5 ప్లేసెస్ నింపుకోవాలి. ఎన్నిసార్లు నింపుకోవచ్చు అంటే 5 ఫ్యాక్టరియల్ వేస్ నింపుకోవచ్చు. దేర్ఫోర్ నంబర్ ఆఫ్ వర్డ్స్ బిగిన్ విత్ M is equal to 5 factorial is equal to 120 అని చెప్పవచ్చు. M తర్వాత మనకు నెక్స్ట్ ఏమొస్తుందంటే 4th లెటర్ రావాలి. అంటే R రాసాం 4. సో మనకి ఇమ్మీడియట్గా ఇక్కడ కావాల్సినటువంటి ఫస్ట్ లెటర్ ఇక్కడ వచ్చేసాం. సో వచ్చేసాం కాబట్టి వెంటనే మనం బ్యాక్ వెళ్ళిపోవాలి. బ్యాక్ అంటే 4 కంటే ముందు ఉన్నటువంటి నెంబర్ ఏంటంటే 1 అంటే ఏ వెళ్ళాలి. ఏ 1. ఇంకా ఇప్పుడు మనకు ఒక 4 ప్లేసెస్ ఖాళీలు ఉంటాయి. 4-1 సిరీస్లో వస్తున్నాం మనం. 4-2 సిరీస్ విల్ కమ్ ఆఫ్టర్ 4-1 సిరీస్. Therefore, these 4 places can be filled in 4 factorial ways.
Therefore, number of words begin with RA is equal to 4 factorial, that's equal to 24. Then we take up R is fixed. A అంటే 1 తర్వాత వచ్చేటువంటిది 2 అంటే ఈ RE రాసాం. RE అంటే మనకు మళ్ళీ ఒకసారి పేపర్ తీసుకుంటే మనం ఇక్కడి వరకు వచ్చాం. 2 లెటర్స్ వచ్చేసాయి. సో ఇమ్మీడియట్లీ షుడ్ గెట్ బ్యాక్ టు 1. 2 కంటే ముందర 1 అంటే ఇంకా మనం వాడలేదు కాబట్టి 1 అనేటువంటి ఇక్కడ పెట్టుకుంటే 1, 2, 3 ప్లేసెస్ ఆర్ దేర్. 4 to 1 REA. This is equal to 3 places, 3 factorial arrangements. Therefore, number of words begin with REA. REA is equal to 3 factorial. 3 factorial and 6. And then next we have to take up RE 4 2 that is fixed. ఇప్పుడు 4 to 1 అయిపోయింది, 3 రావాలి. 3 అంటే M 3 గమనించుకోవాలి. మళ్ళీ if we observe this, we have come up to this level. Therefore, వెంటనే should get back to least number. ఇది 2 కంటే least 1 మనం వాడలేదు, ఇది 1 పెట్టుకోవాలి. 1 పెట్టుకుంటే దట్స్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ అస్. ఇక్కడి వరకు వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ లిస్ట్ ఏంటి అంటే 1 అయిపోయింది, 2, 3, 4, 5 పెట్టుకోవాలి. 5 is equal to S. ఎస్లో వచ్చేసింది, ఇక్కడి వరకు వచ్చేసాం. నెక్స్ట్ లాస్ట్ లెటర్ T పెట్టుకోవాలి, 6. సో దిస్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ నెక్స్ట్ word is REMAST. is equal to 1 is equal to 1. ఇవన్నీ కలిపితే వచ్చేటువంటిది మనకు ర్యాంక్. therefore rank is equal to 120 plus 120 plus 120 360 plus ఒక 30 391. So rank is equal to 391. This is the rank of remaster. After this, we continue the master rank in the next class. Okay, all of you take down this. Then because the time is up, we will stop with this and continue the remaining part of the question in the next class. Okay, thank you.